గెలిపిద్దాం మనమంతా. ఇప్పుడే తరుణం, సమయం ఇంకా లేదు, మనదే జీవితం తిరిగి రాదు మళ్ళీ. చల 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 తమ్ముళ్ళు మన రేపటికై వాసవికులను. అందరికీ నమస్కారం అండి. నేను ఒక రంగస్థల నటుడిగా మీ అందరికీ పరిచయం. రంగస్థలంలో దేశ విదేశాల్లో కూడా అనేకమైనటువంటి ప్రక్రియలు చేసినటువంటి కళాకారులుగా మీ అందరి గుర్తింపు పొందటం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ, తొలిసారిగా నంది అవార్డ్స్ ఇచ్చినటువంటి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు రంగస్థలానికి, అలాగే ఉగాది పురస్కారాలు, హంస పురస్కారాలు, ఎన్టీఆర్ అవార్డులు ఇవ్వటం అంటే ఇవ్వటమే కాకుండా వేదిక మీద 150 మందికి అవార్డ్స్ ఇవ్వాల్సి వస్తే ఆ 150 మందికి చివరి మనిషికి కూడా ఇచ్చి షాల్స్ కప్పి మెమెంటోలు ఇచ్చి కళాకారుల్ని గౌరవించి కళల్ని అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. అటువంటి వ్యక్తి మీద ఎటువంటి నిందలు నిలాప నిందలు చేస్తున్నారో మీ అందరికీ తెలిసిందే. అసలు చంద్రబాబు గారు అనే వ్యక్తి లేకపోతే అభివృద్ధి రాష్ట్రం ఏమైపోతుందని ఆలోచించుకుంటే మనకు వచ్చే సమాధానం కూడా మీకు తెలిసిందే. అందుకని చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వం మీద, ప్రత్యేకంగా ఆయన గుణగణాల మీద, ఆ రోజు అలిపిరి ఘటనలో వెంకటేశ్వర స్వామి ఎందుకు దృష్టి తీసి వజ్రకాయుడిగా చేశాడో, విదేశాల నుంచి బిల్ క్లింటన్ని వీళ్ళంతా పెద్దలను తీసుకొచ్చి ఇక్కడ ఇండస్ట్రీలు ఎందుకు డెవలప్ చేశారు, ఆయన ఇచ్చిన శరీరం, భగవంతుడు ఇచ్చిన శరీరాన్ని ఏ రకంగా సంక్షేమం అభివృద్ధి కోసం ఆయన అంకితం చేశాడో నా పాటలో నేనే రాసుకుని నేనే గానం చేసి మీ అందరికీ ఇస్తున్నాను. మీడియా మిత్రులందరికీ నేను వినయపూర్వకంగా అర్థించేది ఒకటి, ఈ పాటను ప్రజల్లోకి తీసుకువెళ్తే చంద్రబాబు నాయుడు గారు ఎంత గొప్పవాడో తెలుస్తుంది. ఆయన మీద ప్రత్యేకమైన పాటలు రాలేదు, ఇది ఆయన మీద ప్రత్యేకంగా ఎక్స్క్లూజివ్గా ఆయన యొక్క వ్యక్తిత్వం మీద రాసిన పాట. చంద్రబాబు నాయుడు సంక్షేమం అభివృద్ధికి ఆద్యుడు, చంద్రబాబు నాయుడు సంక్షేమం అభివృద్ధికి ఆద్యుడు, చంద్రబాబు నాయుడు. అది పాట ఉంది, మర్చిపోయారు సారి. 2 రాష్ట్రాల్లో కూడా ఆయన చేసినటువంటిది ఇప్పుడు పాటలో వింటారు. దయచేసి ఈ పాటను ప్రజల్లోకి తీసుకురావాల్సిందిగా మీ అందరి వినయపూర్వకంగా మనం చేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి టిడి జనార్దన్ గారు, మధ్య వస్తున్నారు గారు నన్ను ప్రతిసారి ప్రోత్సహిస్తారు. ఎందుకంటే నేను పద్యాలు పాడతాను కానీ పాటలు పాడేవాడిని కాదు. నువ్వే పాడు, నీ గొంతు బాగుందని అన్నగారు అంటే బాగుందేమో అనుకుని పాడాను, సక్సెస్ అయ్యాను. కన్నీళ్ళ కాదు కాదు అనే పాటతో నాకు మంచి గుర్తింపు వచ్చింది. మరి అందరికి కూడా ఇంకా చాలా పాటలు ఉన్నాయి. ఎలక్షన్ లోపల 5 పాటలు రాశాను, అవన్నీ కూడా ప్రజలకు అంకితం చేయమని మీ అందరినీ వినయపూర్వకంగా కోరుతూ, కెఎస్ రామారావు గారు పక్కన లేని వాళ్ళ నా పాట కూడా ఉందంటే నేను చాలా సంతోషపడుతున్నాను. ధన్యవాదాలు సార్.